పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము మేషరాశిలో జన్మించినటువంటి వారి యొక్క అనుకూలతలు, ప్రతికూలతలు, వారికి వివాహ, ఉద్యోగ, వీటికి సంబంధించినటువంటి విషయాలు, అలానే ధనయోగాలు మొదలైనటువంటి విషయాలు అసలు వీరికి ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మేషరాశి వారు చక్కగా ఆనందంగా ఉండగలుగుతారనే విషయం తెలుసుకుందాం. మేషరాశిలో ఉండే నక్షత్రాలు అశ్విని నక్షత్రంలో ఉండేటటువంటి 4 పాదాలు, భరణీ నక్షత్రంలో ఉండేటటువంటి 4 పాదాలు, కృత్తికా నక్షత్రంలో ఉండేటటువంటి మొదటి పాదం, మొత్తం 9 పాదాలు కలిపి మేషరాశిలో ఉంటాయి. మేషరాశి అగ్నితత్వ రాశి. అంటే అగ్నితత్వం అంటే ఇప్పుడు భగభగలాడేటటువంటి తత్వం. రాస్యాధిపతి కూడా కుజుడు కూడా అంటే ఒక రకమైనటువంటి ఉగ్ర స్వభావం కలిగినటువంటి గ్రహం అని చెప్పాలి. అంటే ఇప్పుడు మనకి అగ్నితత్వాన్ని, రాస్యాధిపతి అయినటువంటి కుజుడిని, వీటిని కనుక మనం పరిశీలించినట్లయితే వీటి స్వభావం సహజంగా దూకుడు స్వభావంగా ఉంటుంది. అంటే ధైర్యం ఉంటుంది, పోరాట పటిమ ఉంటుంది, పోరాడేటటువంటి తత్వం కూడా వీరిలో సహజంగా ఉంటుంది. మరి వీరి యొక్క అనుకూలతలు ఏ విధంగా ఉంటాయి, ప్రతికూలతలు ఏ విధంగా ఉంటాయి, ధనయోగాలు, వివాహ, ఉద్యోగ విషయాలు వీరికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ముఖ్యంగా తీసుకుంటే ఫస్ట్ రాస్యాధిపతి కుజుడు, మేషరాశి కూడా అగ్నితత్వ రాశి కాబట్టి అసలు ఏదైనా సరే ఒక పని మొదలు పెట్టాలనే ఉత్సాహం వీరిలో బలంగా ఉంటుంది. ఏదైనా సరే ఒక మాట కనుక వీరి మనసులో పడినట్లయితే, ఏదైనా ఒక పని చేద్దామని కనుక వీరి మనసులో బలంగా అనుకున్నట్లయితే అది చేసే వరకు కూడా ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అంటే ధైర్యవంతులని చెప్పాలి. ఏ పనైనా సరే ధైర్యంగా మొదలు పెడతారు. ఒకవేళ మొదలుపెట్టినటువంటి పనిలో ఏదైనా 1, 2, 3, 4, 5, 10, 20 సమస్యలు వచ్చినప్పటికీ కూడా అన్ని సమస్యలను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండేటటువంటి తత్వం. అంటే మేషరాశి వారు ఏదైనా ఒక పని కనుక మొదలు పెడితే మధ్యలో దానిని వదిలిపెట్టి వెనకకు వెళ్లరు. అలానే నిర్ణయ శక్తి, అంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు తీసుకునేటటువంటి విషయంలో ముందు వెనక ఆలోచించి మరీ జాగు చేసి, అంటే చాలా ఆలస్యం చేసేటటువంటి తత్వం మేషరాశి వారిలో ఉండదు. ఫటాఫట్ ధనాధన్ ఏదైనా సరే నిర్ణయం తీసేసుకోవాల్సిందే. అంటే నిర్ణయ శక్తి కనుక మనం పరిశీలించినట్లయితే సత్వరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి శక్తి మేషరాశి వారికి ఉంటుంది. అలానే ఏదైనా ఒక పనిలో కనుక కొంచెం ఎదుటి వాళ్ళు కనుక ఆలస్యం చేసినట్లయితే తద్వారా నిరుత్సాహం కానీ అసహనం కూడా వీరిలో కనిపిస్తూ ఉంటుంది. ఇవి కొంచెం లోపాలని చెప్పాలి. అలానే వీళ్ళల్లో నాయకత్వ లక్షణాలు బలంగా ఉంటాయని చెప్పాలి. అంటే ఒక టీంని మొత్తాన్ని లీడ్ చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఇక్కడ జనరల్గా మేషరాశి వారిలో కలుగుతూ ఉంటాయి. అంటే వాళ్ళు వర్క్ చేయటం మాత్రమే కాకుండా వాళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళని కూడా చాలా టీం వర్క్ చేయటంలో మేషరాశి వారు సఫలమవుతారు అని చెప్పాలి. అలానే అంటే ఎదుటి వారిని బాగా ఇన్స్పైర్ చేసేటటువంటి విధంగా వీరి యొక్క మాటలు కూడా ఉంటాయి. ఇది కూడా వీరికి చాలా గొప్ప పాజిటివ్ అని చెప్పచ్చు. అలానే కొత్తదనం మీద ఆసక్తి. కొత్తదనం అంటే ఏంటి? ఏదైనా కొత్త అవకాశాలు వచ్చినప్పుడు, కొత్తవి చూసినప్పుడు మనం కూడా అలా చేస్తే బాగుంటుంది కదా, నేను ఇలా ఎందుకు చేయకూడదు అనేటటువంటి సెల్ఫ్ అంటే సొంతగా ఆలోచించుకొని సొంత నిర్ణయాలు తీసుకొని కొత్త వాటి మీద ఎక్కువగా వీళ్ళు మక్కువ చూపిస్తూ ఉంటారు, అంటే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కొత్త వాటి పట్ల ఎక్కువగా వీరు ఆకర్షితులు అవుతూ ఉంటారు. అన్నిటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే మనిషి సమాజంలో ఎప్పుడు ఉత్సాహవంతులుగా ఉండాలి. మేషరాశి వారిలో ఎప్పుడూ నిరంతరం కనిపించేటటువంటిది ఏమిటంటే మంచి ఉత్సాహవంతులు, ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు అని చెప్పాలి. అంటే వీళ్ళలో కార్యశక్తి అనేటటువంటిది చాలా అద్భుతంగా పనిచేస్తుంది, కార్యశక్తి ఎక్కువగా ఉంటుంది. ఇప్పటిదాకా మనము మేషరాశి వారికి సంబంధించినటువంటి స్ట్రెంగ్స్ ఏమున్నాయో చెప్పుకున్నాం. ఇప్పుడు వీక్నెస్లు ఏముంటాయి? మేషరాశి వారి వీక్నెస్ ఏమిటంటే రాస్యాధిపతి కుజుడు కాబట్టి ప్రతి పని టైం టు టైం జరగాలి అనేటటువంటి ఒక భావన వీటిలో ఉంటే, దానితో పాటు ఏదైనా కనుక ఆ టైం టు టైం జరగకపోయినా, ఎదుటివారు ఎవరైనా సరే సరిగా రియాక్ట్ కాకపోయినా కొంచెం ఆవేశం కానీ ఆగ్రహం కానీ పెళ్ళిబిగులుతుంది. అంటే సహనం తగ్గుతుంది అని చెప్పాలి. ఎదుటివారు చేసేటటువంటి ఆలస్యాన్ని వీరు తట్టుకోలేకపోతూ ఉంటారు. కాబట్టి చిన్న చిన్న విషయాలకి కొంచెం ఎక్కువగా కోపడేటటువంటి స్వభావం కలుగుతుంది. ఈ కోపం ఎక్కువగా తెచ్చుకోవటం వల్ల రిలేషన్స్ అనేటటువంటివి బాగా బలహీనపడేటటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. యాక్చువల్గా వీళ్ళు మంచి పట్టుదల కలిగినటువంటి వాళ్ళని మనం చెప్పుకున్నాం. కానీ ప్రారంభంలో ఉన్నంత ఉత్సాహం చివరికి వచ్చేటప్పటికి ఉండదు. బిగినింగ్లో మాత్రం బ్రహ్మాండమైనటువంటి స్థూలత్వాన్ని కనిపిస్తూ ఉంటారు.
కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత దాని మీద కొంచెం గ్రాడ్యువల్గా ఇంట్రెస్ట్ అనేటటువంటి తగ్గిపోతుంది. ఏ పని అయితే ఎంతో ఉత్సాహంగా మొదలు పెడతారో ఆ పనిని మధ్యలో వదిలేసే ప్రమాదం ఉంది. కాబట్టి మేషరాశి వారు ఈ నెగిటివ్ పాయింట్ కనుక సరి చేసుకున్నట్లయితే, ఈ వీక్నెస్ కనుక సరి చేసుకున్నట్లయితే బ్రహ్మాండమైనటువంటి పొజిషన్కి వీరు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే తీవ్రమైనటువంటి పోటీ ధోరణి కూడా వీరిలో కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇతరులను పోటీగా భావిస్తూ, అంటే ప్రతి ఒక్కళ్ళను కూడా తమ కాంపిటేటర్గా భావిస్తూ ఉంటారు. ఇలా భావించడం వలన సంబంధ బాంధవ్యాలు అనేటటువంటివి కూడా దెబ్బతిని బలహీనపడే అవకాశం ఉంటుంది. మరొకటి ఏమిటంటే అనవసరమైనటువంటి ఖర్చులు, అంటే తక్షణమైనటువంటి అవసరాల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. ఖర్చు చేయటం అంటే అవి అవసరమైనటువంటివి అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో అనవసరంగా మారవచ్చు. అంటే ఆ సమయానికి అది అవసరం కాకపోయినప్పటికీ అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టడం వలన పొదుపు చేసేటటువంటి తత్వం, పొదుపు చేసేటటువంటి ధోరణి తగ్గుతుంది. ఇది మేషరాశి వారిని కొద్దిగా ఆర్థిక ఇబ్బందులకు గురి చేసే ప్రమాదం ఉంది. ఇతరుల యొక్క మాట వినకపోవటం, అంటే ఆల్రెడీ వీరికి అగ్నితత్వ రాశి కాబట్టి గర్వం, అంటే అది గర్వం అని కూడా చెప్పకూడదు, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ యొక్క వలన ఇతరులు ఏదైనా సూచనలు సలహాలు కనుక ఇస్తే ఒక చెవితో విని మరొక చెవితో వదిలేస్తారు తప్ప వాటి గురించి పట్టించుకోరు. మరి వీరికి ధనయోగాలు ఏ విధంగా ఉంటాయంటే జనరల్గా మేషరాశికి 9వ స్థానం అనేటటువంటిది, 9వ భావం అనేటటువంటిది మనకు బలంగా కనుక ఉన్నట్లయితే మేషరాశి వారిని తీసుకుంటే 9వ స్థానం గురుడు, అంటే 9వ స్థానం ధనుర్రాశి, ఆ రాశ్యాధిపతి ఎవరు ఉంటే గురుడు. ఆ గురుడు కనుక నీచ స్థానాలలో లేకుండా బలమైనటువంటి స్థానాల్లో కానీ, అంటే మిత్రక్షేత్రాలలో కానీ ఉచ్చక్షేత్రాలలో కనుక ఉన్నట్లయితే గురువు యొక్క అనుగ్రహంతో బ్రహ్మాండమైనటువంటి స్థిరత్వాన్ని పొందుతారు. చేసేటటువంటి వృత్తిలో డెవలప్మెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. విదేశీ యాత్రల ద్వారా కూడా వీరికి ధన ప్రాప్తి అనేటటువంటిది కలుగుతూ ఉంటుంది. అలానే ధనయోగం కలగాలంటే ప్రధానంగా లగ్నాధిపతి కూడా ఒక ప్రధాన కారకుడు. ఈ లగ్నాధిపతి అంటే రాశ్యాధిపతి, లగ్నాధిపతి అయినటువంటి కుజుడు, మనం రాశి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు ఇక్కడ స్వయం సంపాదనలో విజయాన్ని ఇస్తాడు. అంటే మీరు ఎక్కడా ఒకరి కింద ఉద్యోగం చేసేటటువంటి విధంగా ఉండదు. వారు సొంతగా ఉద్యోగం చేసుకునేటట్టు, అంటే సొంతగా తన కాళ్ళ మీద తాను నిలబడి సెల్ఫ్ ప్రొఫెషన్లో ఏదైనా ఇండివిజువల్ ప్రొఫెషన్లో డెవలప్ అయ్యేటటువంటి విధంగా చేస్తాడు. జనరల్గా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ కానీ భూమికి సంబంధించిన వ్యాపారాలు వీటిలో గొప్ప లాభాన్ని కలిగిస్తాడు. అలానే 2 మరియు 11 స్థానాలలో కనుక 2వ స్థానం ధనస్థానము, 11వ స్థానం లాభస్థానము, ఈ 2 స్థానాలలో కనుక శుభగ్రహాలు కనుక ఉన్నట్లయితే, లేదా శుభగ్రహాల యొక్క వీక్షణం కనుక ఈ 2 స్థానాల మీద ఉన్నట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఆదాయ వృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది. అలానే మీరు రాశ్యాధిపతి అయినటువంటి కుజుడితోటి చంద్రుడు కనుక కలిసి ఉన్నట్లయితే అక్కడ చంద్రమంగళ యోగం ఏర్పడుతుంది. ఈ చంద్రమంగళ యోగం యొక్క కారణం చేత ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలలో చాలా గొప్ప తెలివితేటలు ప్రదర్శిస్తూ ఉంటారు. తెలివితేటలు ప్రదర్శించే సామర్థ్యం కూడా చూపిస్తూ ఉంటారు. తద్వారా ధనయోగం కూడా పెరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే కుజుడికి ఉన్నటువంటి మితశక్తి, అంటే కుజుడు యొక్క ఈ కుజుడు చంద్రుడితోటి కానీ బుధుడితోటి కానీ కనుక కలిసి ఉన్నట్లయితే వ్యాపారపరమైన విజయాలు కానీ, ప్రాపర్టీస్ ద్వారా ఆదాయాన్ని పొందడం కానీ ఇవన్నీ కూడా వీరు చేస్తూ ఉంటారు. ఇవి మేషరాశి వారి యొక్క అనుకూలతలు, ప్రతికూలతలు, ధనయోగాలు అనేటటువంటి వీడియో. మన తర్వాత వీడియోలో అసలు మేషరాశి వారికి వివాహ, ఉద్యోగ విషయాలు ఏ విధంగా ఉంటాయనేటటువంటి విషయం కూడా మనం తెలుసుకుందాం. శుభం.